మెంతా కిషోర్ కుమార్, గుండుపోయిన వెంకయ్య, ముద్దుముడి, చెవిటిపల్లి సేనయ్య, అద్దంకి వెంకటేశ్వర నాయుడు, అమ్మవారిపాలెం, షేక్ మస్తాన్, షేక్ జావీద్, శ్రీ వెంకట సత్యనారాయణ, తోటపల్లి, దుంపల పొన్నయ్య, వల్లూరు, కొండాపురం శివప్రియ, తాండ్ర భాస్కర్, ముత్తుకూరు, 42,800, తాళపూడి, ఆలపాక హరిత, తాళపూడి, పి కిష్టయ్య, తెనాలి అంజం, ఆరుముల సునీల్, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 31 మందికి 19,272 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పటికి నియోజకవర్గంలో ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 703 మందికి 6,55,632 రూపాయలు, అంటే 6.5 కోటి చెక్కులు ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూస్గా పాపం సీఎం గారు ఎన్ని ఇచ్చినా యాక్సెప్ట్ చేసి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ అనారోగ్యానికి గురై ఈ లక్షల రూపాయల బిల్లులు కట్టే పరిస్థితిలో ఎంతో కొంత ఉపశమనం. మనం టోటల్ బిల్ పే చేయకపోయినా పాంగొట్టుకున్నాడు మేము. నువ్వు సిగ్గు లేకుండా అడ్డాలు దోచుకునేవాడివి నువ్వు. నీ సిగ్గులేని పుట్టుకనేది, నీ బతుకు సిగ్గులేని బతుకు. నువ్వు ఒక మనిషివి. నువ్వు రోజు 100 కోట్లు, కాకుటూరు శివాలయం 1 కోటి రూపాయలకి నేను పొలం అమ్మానని చెప్తావు. ఎంత సిగ్గుందా నీకు అంట? మనిషివా నువ్వు అంట? నీ బతుకు ఏదన్నా సహాయం చేసేవా అంట? మా కుటుంబాన్ని చూడు. 2 హై స్కూళ్ళు, 1 హాస్పిటలు, 1 మిక్స్డ్ కాలనీ, పెద్ద చెరుకూరు కార్పొరేషన్, 2 హై స్కూల్స్ కార్పొరేషన్, హాస్పిటల్ కార్పొరేషన్ లిమిట్స్, పక్కన ఆర్బీ కండ్రిలో 5.5 ఎకరా గిరిజన కాలనీ, 14.5 ఎకరా. ఎన్ని కోట్లు ఆస్తి. ఒక సినిమాలు అమ్ముకున్నాం, ఒక పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం, ఒక రైస్ మిల్లు అమ్ముకున్నాం, ఉన్న పొలాలన్నీ అమ్ముకున్నాం. ఇంకా ఏంది నీ ఏడుపు? నీ ఏడుపోయింది. అడ్డంగా బలిచిపోయి సిగ్గులేని పుట్టకనిది. 2వ అల్లుడు కూడా నీ మీద సీఈఓగా రిజైన్ చేసే పరిస్థితి తెచ్చుకున్న బతుకునిది. ప్రతిరోజు నన్ను గురించి మాట్లాడతావా? బుద్ధి లేనుడా? ఇంకా చెప్తుండా నీ నోరు ఎట్టంటే బారేసుకుంటే వచ్చి నిలబడతాం. మేము నీ ఎదురుగా నిలబడతాం. నిలబెట్టి నీ సంగతి ఏందో తేలుస్తాం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్కడి నుంచి దిగొచ్చావా? పైనుంచి 20 ఎకరాల 80 సెంట్లు 7 మంది పేరుతో పట్టాదారు పాస్బుక్లు అక్రమంగా తీసేసుకున్నాడు. అప్పుడు విచారణ జరిపి ఆ సర్వే నెంబర్ 434లో 38 ఎకరాల 94 సెంట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినాయని గుర్తించారు. తర్వాత తప్పుడు పత్రాల ద్వారా 20 ఎకరాల భూమి గౌరవ లోకాయుక్త నందు కేసు వేస్తే షాజహాన్ అనే అతను లోకాయుక్త ఆదేశాల ప్రకారం గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి విచారించి భూ ఆక్రమణ చట్టం కింద 1905 ప్రకారం అసైన్ భూములని ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ తర్వాత 2011లో సంయుక్త కలెక్టర్ తహసీల్దార్ ప్రకారం పట్టాలను రద్దుపరిచి అనాధీనంగా రికార్డులు నమోదు చేశారు. మళ్ళీ ఉమ్మడి తనిఖీ నివేదిక ప్రకారం నిషేధపు ఆస్తుల జాబితాలో 22A చేర్చారు. మళ్ళీ సంజయ్ జైన్ అనే అతను వేస్తే ముత్యాలరాజు కలెక్టర్ గారు దాంట్లో అతను ఎకరా 60 సెంట్లకు వేసాడు వాళ్ళలో. ముత్యాలరాజు కలెక్టర్ గారు 2018 అది కూడా మా టైమే. తమాషా ఏంటంటే అప్పుడు మా టైమే తిరస్కరిస్తూ ప్రస్తావిత భూమిని చుక్కల భూమిగా నమోదు చేశాడు. సీసీఎల్ లేకపోయినారు వీళ్ళు. అప్పుడు హైకోర్టు దాఖలుపరిచినారు. సదర్ రిట్ పిటిషన్ వెనక్కి హైకోర్టులో వేసి వెనక్కి తీసుకున్నారు. ఏంది ఎన్ని ఎవరు ఉంటారు అసహ్యం. వదిలే వదిలే వదిలే. ఇప్పుడు అతను సర్పంచి బూతులు మాడుతుంటే పంచాయతీలో డబ్బు మిస్యూజ్ అవుతుంది, డబ్బులు ఎవరికైనా రైట్ ఉంది, నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు ఏమైంది, పోయి పంచాయతీలో పోయి కూర్చున్నావు కదా వెంకటాచలం, రా దమ్ముంటే ఎవడైనా రాండి అన్నావు కదా, సిగ్గులే? సస్పెండ్ అయిపోయింది కదా వెంకటాచలం సర్పంచ్, సస్పెండ్ అయిపోయింది. అరే సర్పంచ్ భర్తకి 84 లక్షలు గిఫ్ట్ ఇస్తే అది పోయి సపోర్ట్ చేసే బతుకునిది. మేము చేయము ఆ పనులు, మేము చేయము. ఇప్పుడు ఏమైపోయింది, సస్పెండ్ అయిపోయింది కదా, డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు పోయి పంచాయతీ బోర్డు ఆఫీస్లో కూర్చొని గుమస్తా పని చేయి, పోయి కూర్చో, ఖాళీగా ఉంది. అక్కడ కసుమూరులో వాళ్ళు ఎవరో ఈ డబ్బులు ఇంత తినేస్తున్నారు అని అంటే బూతులు మాట్లాడతాడా అని? ఏం సర్పంచ్, ఏ క్యాస్ట్ అనేది నాకు తెలీదు, ఏ కులం అనేది. మళ్ళీ ఏం మాట్లాడినాడు చూడండి, నిన్న ఈరోజుతే నీ టైంలో ఇప్పుడు ఈ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు దాన్ని క్యాన్సిల్ చేయించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కదా. నీ 5 ఏళ్ళు ఏం చేసావు? ముక్కుతా కూర్చున్నావా 5 ఏళ్ళు? వాళ్ళు సపోర్ట్ చేసుకొని వాళ్ళు పోయి కోర్టులలో ఆర్డర్స్ తెచ్చుకుంటే వాటిని సపోర్ట్ చేయాలని చెప్పేసి కూర్చున్నావా? కనీసం బుద్ధిలే మనిషికి? నువ్వు గడ్డి తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కసుబూరులో పంచాయతీలో అవినీతి జరిగింది అని అంటే సర్పంచ్ నానా చండాలంగా మాట్లాడితే అతన్ని సపోర్ట్ చేస్తావా? అతను వాడుండే భాష ఎంత ఘోరంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్ని బానిచ్చి ఇప్పుడు ఇక్కడ 100 అన్నావు. అసలు నా 1000 కోట్లు ఏమైంది చెప్పవు. 1000 నుంచి 100 వస్తావు, కాకుటూరు తిరిగిపోయి కోటి అంటావు, భజన చేయిస్తావు. ఆ కాకుటూరు కోటి ఏమైంది? అంతకుముందు వచ్చిన వందలు ఏమైనాయి? ఒక్కసారి 1000 ఏమైంది? విదేశాల్లో 1000 ఏమైంది? నా సిగ్గు శర్మ ఉండాలా, సిగ్గు శర్మ. నువ్వు ఒక పని చేయి, ఈ 34 ఎకరాలకి గవర్నమెంట్కి అయ్యా 100 కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాము, మాకు బళ్ళే రూపాయి, ఆ 100 కోట్ల వాల్యూ అన్నావు, 100 కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాం, మాకు ఇచ్చేయండి, మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాం, లేదు పలానా పర్పస్ అని చెప్పి పెట్టించు, 100 కోట్లు గవర్నమెంట్కి కట్టించి ఇప్పిస్తాము. అంటే ఎంఆర్ఓ వెళ్ళిపోయాడంట. ఒకటి అడుగుతున్నాను, స్వాతి ఎందుకు సస్పెండ్ అయింది? ఆయన భార్యకి క్యాన్సర్ ఇచ్చి ఆయన పోతే నా వల్ల పోయినారా? స్వాతి ఎవరి వల్ల సస్పెండ్ అయింది? వీర వసంతరాయలు ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? వెంకటాచలం ఎంఆర్ఓగా ప్రసాద్ ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? సిగ్గు శరమ ఉండబడలే? నేను చెప్తున్నా, నేను వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసింది నేను వదిలిచ్చా, 25 కోట్లు. అక్కడ 12 ప్లాట్లు నువ్వు కబ్జా చేసావు, ఇంచుమించు 6 కోట్లు. రామదాస్ కంట్రీలో రేపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అర్ధరాత్రి 57 ఎకరాలు జీవో తెచ్చుకున్నావు, 15 లక్షల లెక్కన, 1.5 కోటి చేస్తుంది ఎకరా. ఒక్క బినామీ కంపెనీలో తెచ్చుకున్నావు. ఏమైంది? వేకునా నీ అల్లుడిని
సీఈఓగా చేర్చుకున్నావు. ఇప్పుడు కోర్టు స్టేక్ వేసావు. మేము అది సీఎం గారు గోవర్ధన్ రెడ్డి కాకి గోల, ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు. అతనికి ఏంటంటే ఆయన మేలుకున్నా నిద్రపోయినా రాత్రి కల్లో కూడా నేనే కనిపిస్తుండా. పాపం నిద్ర పట్టడంలే, అందుకనే ఆ పిచ్చి కూతులన్నీ కూస్తున్నాడు. ఒక మనిషి జన్మెత్తినోడు ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పొచ్చు, 10 రూపాయలు తక్కువ చెప్పొచ్చు. అసలు లేని దాన్ని 1000 కోట్లు, 100 కోట్లు, కోటి రూపాయలు భజనలు, పిచ్చి ఎక్కువైపోయింది, చాదస్తం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా గెలిచి ఉంటే ఇంకెన్ని ఎకరాలు ఆక్యుపై చేసి ఉండొచ్చు, ఎన్ని ఎకరాలు రికార్డులు మార్పించి ఉండొచ్చు, ఎన్ని 100 కోట్లు సంపాదించవచ్చు. అంటే అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. 1924 ఈవెన్ 14లోనే ఎమ్మెల్యే కాగానే అత్తగారు ఊరి దగ్గర దాదాపు 25 కోట్లు చేసే 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజన్స్ది, ఎస్సీస్ది ఆక్యుపై చేశాడు. సిగ్గున్నోడైతే నేను కలెక్టర్ దగ్గర కూర్చొని 16లో ఎమ్మెల్సీగా వావిలేటిపాడులో నీ కంచె పగలగొట్టించా, నీ ఫెన్సింగ్ పగలగొట్టించా. పక్కన 12 ప్లాట్లోళ్ళు కోర్టుకేశారు నీ మీద. మొన్న గంటలు కోర్టులో నిలబడి నువ్వు ముద్దాయిగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నీకు సిగ్గు శరమ లేదు. టోల్గేట్లో ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎత్తేసి దానికి కారణం అయినావు నువ్వు. రాత్రిళ్ళు ఆర్తనాదాలు చేశారు. అక్కడుండే లారీ డ్రైవర్సు మమ్మల్ని, మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి, అర్ధరాత్రి లేనే ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు లెట్ us కమ్ టు ద పాయింట్. బండేపల్లిలో 38 ఎకరాలు, దాన్ని నేను వచ్చి ఎన్ఓసి ఇప్పించి దాంట్లో 100 కోట్లు కొట్టేయాలంట. నీకు చేదస్తమా? అసలు అది ఎంత చేస్తుంది? ఒకవేళ 70-80 కోట్లు కూడా చేస్తుంది. దాన్ని మేము వచ్చిన తర్వాత ఏం చేసాం, మా ప్రభుత్వాల్లో మా అధికారులు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు అనేది ఇప్పుడు నేను చెప్తా.